ఈ వీడియోలో మనం ఫంక్షన్స్ గురించి అయితే తెలుసుకోవచ్చు. సో ఫంక్షన్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో చాలా వరకు క్లారిఫై అయిపోతే జాగ్రత్తగా వినండి. సో ఫంక్షన్ అంటే ఏంటి మీను ఫస్ట్ ఫంక్షన్ డెఫినేషన్ చూద్దాం, తర్వాత వై వి యూస్ ఫంక్షన్స్ చూద్దాం, ఫంక్షన్స్ టైప్, ఫంక్షన్స్ని ఎలా డిక్లేర్ చేస్తాం, ప్రతిదీ కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఒక క్లారిటీ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఫస్ట్ థింగ్, ఫంక్షన్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ used to perform specific tasks. Simple definition. Specific task, which means మనం మెయిన్లో ఒక దాన్ని డిఫైన్ చేసి దానికి మళ్ళీ అక్కడ కోడ్ రాసి అగైన్ మనం మళ్ళీ అది కావాలనుకుంటే మళ్ళీ కోడ్ రాసి ఒక 10 టైమ్స్ మళ్ళీ అగైన్ మనం రీయూజ్ చేయాలనుకుంటే సింపుల్గా ఒక ఫంక్షన్లో డిక్లేర్ చేసుకుని మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రీయూజ్ చేసుకుంటాం. అంటే ఫంక్షన్ మెయిన్లో ఈజీగా కాల్ చేసుకుంటాం ఎన్నిసార్లు ఫంక్షన్ యూజ్ చేయాలనుకుంటే. మెయిన్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి కోడ్ రీయూజబిలిటీ అన్నది ఎక్కువ ఉంటుంది ఫంక్షన్ వల్ల. ఎక్కువసార్లు మనం మెయిన్లో ఎక్కువసార్లు వాడాలన్నా సింపుల్గా ఒక ఫంక్షన్లో రాసుకున్నాం కాబట్టి దాన్ని అయితే కాల్ చేసుకుంటాం. వెరీ సింపుల్. అండ్ ఫంక్షన్ నథింగ్ బట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యూజ్ టు పెర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూడొచ్చు. సో ఫంక్షన్ ఎప్పుడో ఎలా డిక్లేర్ చేస్తామంటే ఫస్ట్ రిటర్న్ టైప్. ఏంటంటే ఇది రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, ఆర్గ్యుమెంట్స్, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్, బాడీ. దీన్ని ఏమంటారంటే దీన్ని ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. సో పారామీటర్స్ అని కూడా అంటారు. సో ఏదైనా అనొచ్చు, ఫార్మల్ పారామీటర్స్ అని కూడా అనొచ్చు. సో రిటర్న్ టైప్ అంటే ఏంటి, ఇదంతా ఏంటో క్లియర్గా చూడొచ్చు. సో ఫస్ట్ నేను అక్కడ రిటర్న్ టైప్ అని రాశాను. సో రిటర్న్ టైప్ అంటే ఫస్ట్ సపోజ్ నేను ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసుకోవాలనుకుంటున్నాను, దాని నేమ్ వచ్చేసరికి ఎడిషన్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ అన్నాను కదా. సో నేను జస్ట్ సింపుల్గా ఇంట్ ఏ కమా ఇంట్ బి. ఇది మీకు అర్థం కాకపోయినా పర్లేదు, ఇలాగే ఎందుకు రాసానో వీడియో చివరి వరకు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ వచ్చేసరికి ఎడిషన్ అనే ఫంక్షన్ తీసుకున్నాను, 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాను, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. 2 తీసుకోవాలంటే లేదండి, ఎన్నైనా తీసుకోవచ్చు. నేను 2 తీసుకున్నాను, ఇంట్ ఏ కమా ఇంట్ బి. నా ఇప్పుడు ఏం చేస్తానంటే రిటర్న్ టైప్ అన్నాను కదా. రిటర్న్ టైప్ అంటే ఈ ఫంక్షన్ మనకి ఏం రిటర్న్ చేస్తుంది. సింపుల్, ఫంక్షన్ ఎప్పుడు కూడా రిటర్న్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఫంక్షన్ ఎప్పుడు రిటర్న్ చేస్తుంది. మనం కోడింగ్ ప్లాట్ఫామ్స్లో కానీ ఎప్పుడు ఫంక్షన్లోనే మనం కోడ్ రాస్తాం, మన లాజిక్ అంతా ఫంక్షన్లో రాసి వాల్యూని రిటర్న్ చేస్తాం, మనం ఎప్పుడు ప్రింట్ చేయం. వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం రిటర్న్ చేస్తున్నాం, ఒక పాయింట్ని రిటర్న్ చేస్తున్నాం. సో రిటర్న్, ఇక్కడ ఎడిషన్ ఇచ్చాను, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ 2 కూడా ఇంటిజర్ ఇచ్చాను. సో ఇక్కడ నాకు రిటర్న్ టైప్ ఏమొస్తుందండి, ఇంట్ వస్తుంది. అర్థమైందా మీకు? ఇంట్ ఏ ఇంట్ బి ఎడిషన్ అన్నాను కదా. 2 + 3 ఎంతండి, 5. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, అవుట్పుట్ కూడా ఇంటిజర్ వస్తుంది, అందుకు ఇంట్ ఇచ్చాను. రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్ యాడ్, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఇంట్ ఏ కమా ఇంట్ బి, రిటర్న్ ఏ ప్లస్ బి. అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఇలాగే ఎందుకు రాసాను ఇప్పుడు చెప్తాను. సో రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్, ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్, ఫార్మల్ పారామీటర్స్ ఇంట్ ఏ కమా ఇంట్ బి, అగైన్ రిటర్న్ ఏ ప్లస్ బి. ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నాను, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో ఫంక్షన్ టైప్ చూసి ఫంక్షన్ని ఎలా కాల్ చేయాలో ఏంటో కూడా చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి ఫంక్షన్ టైప్స్. సో ఈ ఫంక్షన్ టైప్స్ అన్నది మెయిన్ మనకి ఎక్కడ హెల్ప్ అయ్యింది. సో ఫంక్షన్ టైప్ 4 టైప్స్ అయితే ఉంటాయి. ఏముంటాయండి, 4 టైప్స్. వీటిని ఏమంటారు, ఫార్మల్ పారామీటర్స్ ఆర్ ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటారు. వీటిని ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటారు, దీన్ని రిటర్న్ అంటారు, రిటర్న్ టైప్. సో ఫస్ట్ వచ్చేసరికి నో రిటర్న్, నో ఆర్గ్యుమెంట్స్. ఇది ఒక టైప్ అండి. ఈ టైప్ ఏంటో చూడొచ్చు. నో రిటర్న్ అంటే రిటర్న్ టైప్ ఉండదు. సో సింపుల్గా రిటర్న్ రాయట్లేదు, నేను గ్రీట్ అని రాస్తున్నాను. ఆర్గ్యుమెంట్స్ కూడా ఉండవు. నో ఆర్గ్యుమెంట్స్ అంటే ఇవి కూడా ఉండవు. సో నేమే చూడండి, నో రిటర్న్, నో ఆర్గ్యుమెంట్స్ అంటే రిటర్న్ లేదు, రిటర్న్ టైప్ ఏంటో మెన్షన్ చేయట్లేదు, ఒక ఫంక్షన్ నేమ్ ఇచ్చాను, ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేయట్లేదు. అర్థమైందా? జస్ట్ ఎంటీ వదిలేస్తున్నాను, నో రిటర్న్, నో ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఇందులో ప్రింట్ఎఫ్ గుడ్ మార్నింగ్. ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను ఎప్పుడు ఫంక్షన్ ఎప్పుడు రిటర్న్ చేస్తుంది వాల్యూ, అలాంటిది ఇక్కడ నేను ఏం రిటర్న్ చేయట్లా, ప్రింట్ చేస్తున్నా. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నో రిటర్న్ టైప్కి మీరు వాయిడ్ అని కూడా రాయొచ్చు. ఇది రాసినా రాయకపోయినా దాని అర్థం మీరు ఏం రిటర్న్ చేయట్లేదని ఫంక్షన్లో. వాయిడ్ గ్రీట్ ప్రింట్ఎఫ్ గుడ్ మార్నింగ్. ఫస్ట్ నో రిటర్న్, ఇది వాయిడ్ అన్నది ఎలాంటి వాల్యూ రిటర్న్ చేయదు. నెక్స్ట్ నో ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ మనం ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయట్లేదు. సింపుల్ థింగ్. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ ఏంటండి, విత్ రిటర్న్ నో ఆర్గ్యుమెంట్స్. విత్ రిటర్న్ నో ఆర్గ్యుమెంట్స్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి,
ఇంకోండి నేను ఒక డేటా టైప్ తీసుకున్నాను, ఇది ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను, ఎలాగెందుకు తీసుకున్నాను మాత్రం అడగండి. జస్ట్ దీన్ని జస్టిఫై చేయడానికి ఒక కామన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, జస్ట్ ఎగ్జాంపుల్గా చూపించడానికి. సో జాగ్రత్తగా వినండి. విత్ రిటర్న్ అంటే రిటర్న్ టైప్ మనం మెన్షన్ చేయాలి. నేను ఇంట్ అనే మెన్షన్ చేస్తున్నా, ఓకేనా? ఇంట్ అనే మెన్షన్ చేస్తున్నా. రిటర్న్ టైప్ ఫ్లోట్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఆర్గ్యుమెంట్స్ అంటే ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయకూడదు. నేను ఇంట్ సంథింగ్ యాడ్ అనేది తీసుకుందాం, ఏదోటి ఇంట్ యాడ్ అని తీసుకుని ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయట్లా. నో ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇంటి కాబట్టి నాకు వాల్యూ రిటర్న్ చేయాలి. సో ఈ యాడ్ అండ్ ఫంక్షన్ కాల్ చేసిన ప్రతిసారి నాకు రిటర్న్ 10 రావాలి. జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇక్కడ ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ తీసుకోలేదు, రిటర్న్ టైప్ మాత్రమే తీసుకున్నాను, వాల్యూ రిటర్న్ చేశాను. అది చూపించడానికి ఇక్కడ రిటర్న్ 10 అని తీసుకున్నాను. ఇక్కడ 10 ఎందుకు తీసుకున్నాను, 20, 30 ఏదైనా తీసుకోవచ్చండి. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రిటర్న్ టైప్ తీసుకున్నాను, ఆర్గ్యుమెంట్స్ ఏమీ పాస్ చేయలేదు, వాల్యూ రిటర్న్ చేశాను. జస్ట్ ఎగ్జాంపుల్కి, ఈ స్టేట్మెంట్కి ఇది జస్టిఫై చేయడానికి మాత్రమే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్, విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్. విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్ అంటే గుర్తుపెట్టుకోండి, సేమ్ ఇందాక చెప్పినట్టే మనం విత్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఫస్ట్ నో రిటర్న్ కాబట్టి వాయిడ్ అని ఇచ్చుకుందాం. వాయిడ్ అంటే నథింగ్ బట్ నో రిటర్న్ టైప్ కదా. సో అగైన్ ఇక్కడ ఐఎమ్ యాడింగ్ యాడ్ ఇంట్ ఏ కమా ఇంట్ బి. అర్థమైందా? విత్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటున్నాను నేను. నా వాయిడ్ కాబట్టి అది ఏం రిటర్న్ చేయదు కాబట్టి ప్రింట్ఎఫ్ ఎడిషన్. అర్థమైందా? వెరీ ఈజీ అండి. ఇది కాన్సెప్ట్ అన్నీ కూడా ఇది పెద్ద బోతల్లో అంతది కానీ మీకు ఎగ్జామ్లో మెటీరియల్స్లో పెద్ద కోడ్ రాస్తాడు. బట్ సింపుల్గా ఆ టర్మ్ని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. సో చూడండి, విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్. రిటర్న్ టైప్ ఏమి లేదు, వాయిడ్ తీసుకున్నాను, ఇంట్ ఏ కమా ఇంట్ బి. ఎందుకంటే విత్ ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాను కాబట్టి ప్రింట్ఎఫ్ ఎడిషన్. ఎందుకంటే మనం వాయిడ్ తీసుకున్నప్పుడు అది ఎలాంటి వాల్యూ రిటర్న్ చేయదు, వెరీ ఇంపార్టెంట్. అందుకు మనం వాల్యూ ప్రింట్ చేసుకుంటాం. ఓకే, నౌ కమింగ్ టు ఫోర్త్ వన్, with argument with return type. With argument with return, which means ఇదే కేసు మనం 95% ఇదే వాడతామండి. ప్రతి ఫంక్షన్ ఇప్పుడు డిక్లేర్ చేసినప్పుడు 95% ఈ టైపే వాడతాం. ఎక్కువ గుర్తుపెట్టుకోండి, ఎక్కువ మనం వాడేది ఇదే. మిగతా అన్ని కూడా చాలా తక్కువగా వాడతాం, ఇదే బాగా ఎక్కువగా వాడతాం. సో దీని అర్థం ఏంటంటే విత్ రిటర్న్ టైప్ అంటే జాగ్రత్తగా వినండి. ఇంట్ యాడ్ ఇంట్ ఏ కమా ఇంట్ బి రిటర్న్ ఏ ప్లస్ బి. అర్థమైందా? విత్ ఆర్గ్యుమెంట్స్ ఇంట్ ఏ ఇంట్ బి ఆర్గ్యుమెంట్స్, విత్ రిటర్న్ టైప్ ఇంట్ రిటర్న్ చేసింది. అర్థమైందా? ఇదే ఈ కేసే ఎక్కువ వాడతాం. సో మీకు ఫస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు కూడా అదే చెప్పాను, గుర్తుందా? ఇంట్ యాడ్ ఇంట్ ఏ కమా ఇంట్ బి రిటర్న్ ఏ ప్లస్ బి. ఇలాగే ఎందుకు రాసామని మీకు చెప్పాను మళ్ళీ కూడా. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ యాడ్ అనే ఫంక్షన్ ఉంది. సో ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపులే, మళ్ళీ కొత్తగా చూడకండి. దీన్ని మెయిన్లో ఎలా కాల్ చేయాలో ఇప్పుడు చెప్తాను. ఈ ఫంక్షన్ నేను ఫంక్షన్ డిక్లేర్ చేసుకున్నాను, ఇంట్ యాడ్ ఇంట్ ఏ కమా ఇంట్ బి అని. ఇప్పుడు దీన్ని మెయిన్లో ఎలా కాల్ చేయాలి? సో ఇవి ఏమన్నాను, ఇవి ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. వెరీ ఇంపార్టెంట్. ఏమన్నాను, ఫార్మల్ పారామీటర్స్ ఆర్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్. సో ఇప్పుడు ఇన్సైడ్ మెయిన్లో ఏం రాయాలి చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇంట్ మెయిన్ ఇక్కడ యాడ్ అని ఉంది కదా, యాడ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. సో ఇక్కడ 2 ఇంటిజర్లు తీసుకున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 ఇంటిజర్లు, ఇంట్ ఏ కమా ఇంట్ బి. సో నేను 2 వాల్యూస్ ఏమన్నా తీసుకోవచ్చు, 9,11 అని తీసుకున్నాను. ఓకేనా? యాడ్ ఆఫ్ 9,11 అంటే ఈ ఫంక్షన్లోకి వెళ్తుంది. ఈ ఫంక్షన్లో ఏముంది, ఇంట్ ఏ ప్లేస్లో 9 తీసుకుంటుంది, ఇంట్ బి అంటే 11 వాల్యూ తీసుకుంటుంది. రిటర్న్ 9 + 11 అంటే ఇక్కడ రిటర్న్ ఏం చేస్తుంది, 20 వాల్యూని రిటర్న్ చేస్తుంది, ప్రింట్ చేయదు. గుర్తుపెట్టుకోండి, 20 వాల్యూ రిటర్న్ చేస్తుంది, ప్రింట్ చేయదు. మరి ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ రిటర్న్ చేసిన వాల్యూని ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. లెట్ us say ఇంట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు యాడ్ ఆఫ్ 9,11 అంటే దీని అర్థం ఈ రిటర్న్ చేసిన వాల్యూ 20ని రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. నథింగ్ బట్ డేటా టైప్ ఇంటీజర్. నౌ ప్రింట్ఎఫ్ %d రిజల్ట్. ఇక్కడ కావాలంటే మీరు ఎడిషన్ ఈజ్ ఈక్వల్స్ అని చెప్పి అలా కూడా ఇచ్చుకోవచ్చు. మీకు అక్కడ అవుట్పుట్ 20 అయితే ప్రింట్ అవ్వచ్చు. వెరీ ఈజీ అండి. ఫంక్షన్స్ చాలా వరకు చాలామంది బూతలను చూస్తారు, బట్ చాలా ఈజీ కాన్సెప్ట్. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. 4 టైప్స్, ప్రతి దానికి కూడా వాయిడ్ గ్రీట్, జస్ట్ సింపుల్గా అయిపోయింది. మీకు ఏంటంటే వాడు టెక్స్ట్ బుక్స్లో ఏంటి ఇంటి మెయిన్ ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఏం చేస్తాడు. ఈ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి,
జస్ట్ మెయిన్లో కాల్ చేసేటప్పుడు మాత్రం ఇలా ఇంటి మెయిన్ జస్ట్ ఇలా కాల్ చేస్తే సరిపోద్ది. వాల్యూ రిటర్న్ చేయకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. డైరెక్ట్ ఫంక్షన్ మీరు కాల్ చేసేయచ్చు. ఇప్పుడు నేను వాల్యూ రిటర్న్ చేయట్లేదు, జస్ట్ ఇది వాయిడ్ రాస్తాను. అప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్గా గ్రీట్ ఆఫ్ అని పెట్టి పెడతాను, అంటే కాల్ అయిపోద్ది, ప్రింట్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ప్రింట్ అయిపోద్ది. ఓకేనా? ఫంక్షన్లో ఎక్కువ రిటర్న్ చేస్తాం, నో రిటర్న్ టైప్ అప్పుడు మాత్రమే ప్రింట్ చేస్తాం మన వాల్యూస్. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అర్థమైందని అనుకుంటున్నాను ఫంక్షన్స్ రిలేటెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.